హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియోలో నేను లలిత జ్యువెలరీలోని ప్రీ బుకింగ్ స్కీమ్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ప్రీ బుకింగ్ స్కీమ్ డీటెయిల్లో మనం ఓల్డ్ గోల్డ్ ప్లస్ క్యాష్ని ఇంకా మన ఓల్డ్ సిల్వర్ని ఎక్స్చేంజ్ చేసి దాన్ని గోల్డ్ రూపంలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓల్డ్ గోల్డ్ యొక్క ప్యూరిటీని ఇలా చెక్ చేస్తారండి. దాని వెయిట్ ప్యూరిటీ చెక్ చేసి మనకి ఇలా రఫ్ ఎస్టిమేషన్ బిల్ అయితే ఇస్తారు. మనం ఎక్స్చేంజ్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తే దానికి మన ఓల్డ్ గోల్డ్ని ఇట్లాగా ఆచార్య గారు మన ముందే మెల్ట్ చేసేసి దాని ప్యూరిటీని కంప్లీట్గా చెక్ చేసి ఫైనల్ బిల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారండి. ఇప్పుడు మన ఓల్డ్ గోల్డ్ యొక్క వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ చూపించాను కదా. ఆ 35 గ్రామ్స్కి క్యాష్ అయితే 3,17,000 ఆ రోజు గోల్డ్ రేట్ తోటి క్యాలిక్యులేట్ చేసి ఇట్లా బిల్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. దీనికి మనం ఇట్లా డైరెక్ట్గా అయినా ఎఫ్డి చేసుకోవచ్చు, లేదంటే మనం ఇంకొంచెం అమౌంట్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లేదంటే ఇప్పుడు మనది సిల్వర్ ఇట్లాగా ఎక్స్చేంజ్ చేసుకొని దాన్ని కూడాను గోల్డ్కి మనము కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఫస్ట్ ఇదిగోండి 14,000 అనేది మనకి సిల్వర్ అమౌంట్ వచ్చింది కదా. దీన్ని మనము ఈ ప్రీ బుకింగ్ స్కీమ్లో ఓల్డ్ గోల్డ్తో కలిపి ఎక్స్ట్రా క్యాష్ యాడ్ ఆన్ చేసి కూడా మనము ఎఫ్డి అయితే చేసుకోవచ్చండి. ఇదిగోండి అది ఎలాగో ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనము ఓల్డ్ గోల్డ్ వెయిట్ వచ్చే గ్రామ్ మనీ వచ్చేసి 3,17,000 కదండి 35 గ్రామ్స్కి. అట్లాగే ఎక్స్ట్రా క్యాష్ మనం 20,000 పే చేస్తున్నాము. తర్వాత ఓల్డ్ సిల్వర్ అమౌంట్ వచ్చేసి 14,000. ఈ మూడింటిని కలిపి మనం ఒకే ఎఫ్డిగా ఫిక్స్ చేస్తున్నామండి. ఈ అమౌంట్ అంతటికి కలిపి మనకి గ్రామ్స్ అయితే అక్యూములేట్ అవుతుందండి. ఇదిగోండి ఈ వీటికి ఆ రోజు గోల్డ్ రేట్ని బట్టి మనకి ఇట్లాగా 38.736 గ్రామ్స్ అయితే మనకి అక్యూములేట్ అయిందండి. దీన్ని మనము కంప్లీట్గా ఎఫ్డి చేసినట్టు. ఈ ఎఫ్డికి ఏంటంటే ఈ 38.736 గ్రామ్స్కి మనకి 11 మంత్స్ తర్వాత మనం గోల్డ్ తీసుకుంటే ఇంకా దానికి ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ఉండదండి. ఓన్లీ జిఎస్టీ అయితే పే చేసుకొని మనము ఆర్నమెంట్ తీసుకోవచ్చు. అదే అప్ టు 6 మంత్స్ వరకు ఎటువంటి బెనిఫిట్స్ రావండి. తర్వాత 7 మంత్స్ తర్వాత ఇప్పుడు 7th మంత్లో మీకు పర్చేజ్ చేసుకుంటా అంటే ఒక వేస్టేజ్ని బట్టి ఆ వేస్టేజ్లో 7% అయితే లెస్ అవుతుంది. అట్లాగే 8 మంత్స్ తర్వాత అయితే 8% అట్లాగా లెస్ అవుతుందండి. అదే 11 మంత్స్ తర్వాత అయితే 0 వేస్టేజ్ అండి. బాయ్.